గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఇవాళ నేను మీకు మన జీవితంలో కష్టపడాల్సిన సమయం వచ్చినప్పుడు కష్టాన్ని తట్టుకొని నిలబడితే వచ్చే ఫలితాన్ని గురించి ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్తాను. ఒక గుడిలో కొబ్బరికాయలు కొట్టే ఒక రాయి ఉన్నదట. అది బాధపడుతూ ఉందట. ఏమని? పొద్దున నుంచి రాత్రి దాకా ప్రతి కొబ్బరికాయని తీసుకొచ్చి నా మీద కొడుతూనే ఉంటారు. ఈ బాధ, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. అదే ఆ రోజు శిల్పి నా దగ్గరకు వచ్చి నన్ను ఒక శిల్పంగా చెక్కడానికి తన ఉలి పెడుతూ ఉంటే నాకు వద్దు, నేను ఆ ఉలి దెబ్బలు నేను తినను అని నేను దేవుణ్ణి కోరుకున్నాను. అది తప్పించుకున్నాను. వేరే రాయి గుడిలో శిల్పమయ్యి పూజలు అందుకుంటున్నది. కానీ నేను ఆ రోజు ఆ కష్టాన్ని భరించడం ఇష్టపడలేదు. అందుకని ఈరోజు ప్రతిరోజు నేను కష్టపడాల్సి వస్తోంది అంటూ బాధపడుతోందట. అలాగే మన జీవితంలో కూడా కష్టం చేయవలసిన టైం వచ్చినప్పుడు కష్టపడుతూ ఆ కష్టాన్ని సహిస్తే గుడిలో ఉన్న శిల్పంలాగా మన బ్రతుకులు కూడా ఎంతో అందంగా రూపుదిద్దుకుంటాయి. ఒక పర్మనెంట్ పొజిషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.